ఫస్ట్ ఇంట్లో వాళ్ళకి బేసికల్లీ గుర్తించడానికి అంటే సంకేతాలు ఉంటాయి. ఎప్పుడైతే సీక్రసీ మెయింటైన్ చేస్తున్నారు, అడాలసెంట్ ఏజ్ నుండే చూడాల్సిన అవసరం ఉంది. సీక్రసీ ఉన్నాయి, డబ్బులు మిస్ అవుతున్నాయి, ఏంటంటే వాచ్ చేయడం, విజిలెంట్గా ఉండడం. ఈవెన్ ఇప్పుడు ఎక్కువగా పిల్లలు గ్యాడ్జెట్స్తోనే ఉంటున్నారు. అదే ఎడ్యుకేషన్ పర్పస్ అవ్వచ్చు, ఎంటర్టైన్మెంట్ పర్పస్ అవ్వచ్చు. ఏం చూస్తున్నారు అవన్నీ కూడా మానిటర్ చేసుకోవడం అవసరం అనేది చాలా ఉంది. ఎందుకంటే ఈజీ మనీ కాన్సెప్ట్ అనేది వద్దన్నా కూడా చాలా ఫీడ్ అయిపోయింది. దాన్ని కంబ్యాట్ చేయడానికి చాలా కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ సీక్రసీ మెయింటైన్ చేస్తున్నారు, రాత్రులు నిద్రపోవట్లేదు, ఎక్కువగా గ్యాడ్జెట్తో ఉంటున్నారు, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ మారిపోతుంది, డబ్బులు ఎక్కువ డిమాండ్ చేయడం, ఇరిటబుల్గా ఉండడం, మూడ్ స్వింగ్స్ ఉండడం. మనం అనుకుంటాం ఆ యవన్ వయసులో అవి కామన్ కదా అని, కానీ పేషెంట్గా ఉండి ఏంటి అవుతుంది, అకాడమికల్లీ డిక్లైన్ అవుతున్నారా, అసైన్మెంట్ సబ్మిట్ చేయకపోవడం, లేకపోతే ఇంట్రెస్ట్ చూపెట్టకపోవడం, బాగా చదివే వాళ్ళు అకాడమికల్లీ ఫాలో అవుతున్నారు, లేకపోతే ఏదో ఒక అబద్ధాలు చెప్పడం అనేది పాథలాజికల్ లయింగ్ అంట, మ్యానిపులేట్ చేయడం. సో ఇవన్నీ కూడా గుర్తిస్తున్నప్పుడు సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది. అది గ్యాంబ్లింగ్ అవ్వకపోవచ్చు, ఏదో ఒక సమస్య అయితే ఉంది వేర్ మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సిమిలర్ ప్యాటర్న్స్ మిగతా వ్యసనాల్లో కూడా మనం చూస్తాం. అది డ్రగ్స్ అవ్వచ్చు, గేమింగ్ అవ్వచ్చు, అలాంటి. సో ఇవి ఎప్పుడైతే ఇవి గమనిస్తామో ఇవి ఎర్లీ ఇండికేటర్స్ అనమాట. వెంటనే మనం ఏంటంటే మనము డీల్ చేయలేకపోతే స్కూల్లో, కాలేజ్లో అయితే కౌన్సిలర్, లేదు అంటే చాలామంది ఇప్పుడు మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ ఆర్ అవైలబుల్ మనకి. సో తీసుకువెళ్ళండి, స్క్రీన్ చేపియండి, దగ్గర అసెస్మెంట్ టూల్స్ ఉన్నాయి, ఏంటి సమస్య అనేది. సో ఆ స్క్రీనింగ్ ఏంటంటే సమస్య ఉందా లేదా అని తెలుసుకున్న తర్వాత ఏం సమస్య ఉందంటే దానికి తగ్గట్టుగా ఏంటి ట్రీట్మెంట్ అన్నది. చాలామంది స్టిగ్మాతోని రారు. ఆ స్టిగ్మా ఉండడం వల్ల ఏంటంటే చాలా లేట్గా, అంటే బాగా సమస్య తీవ్రత అయిపోయిన తర్వాత వస్తే అది రికవరీ అవ్వడానికి కూడా దానికంటే ఎక్కువ సమయం పడుతుంది అన్న నిజం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఎర్లీ ప్రివెన్షన్ ఈజ్ అ బెస్ట్ వన్. అంటే మనం గుర్తించాం సమస్యలు, ఇప్పుడు ఉన్నటువంటి ఛాలెంజెస్ మనకున్న వాటిలో సమస్యలు వస్తాయి, కానీ ఎంత తొందరగా గుర్తించి ఎంత తొందరగా మనం ఇంటర్వ్యూన్ చేయగలమో అంత తొందరగా మన ఎవరైతే అది చైల్డ్ అవ్వచ్చు, స్పౌస్ అవ్వచ్చు, పేరెంట్ అవ్వచ్చు, బయటపడే అవకాశం అయితే ఉన్నది.